కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేని ఈ గ్రేవీ చేసుకుంటే ఏ కూరైనా సరే చాలా ఈజీగాను రుచిగాను తయారు చేసుకోవచ్చు. ఈ చేసుకున్న గ్రేవీ కూడా ఒక 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, మనం తయారు చేసుకునే క్వాంటిటీని బట్టి. అలానే ఇది సోయా చంక్స్, బంగాళదుంప, బెండకాయ, ఆఖరికి బిర్యానీల్లో కూడా మనం అల్లం వెల్లుల్లి వాడకుండా ఈ గ్రేవీతో చేసుకుంటే ఆ రుచే వేరు. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి కూరలకు కావలసిన మసాలా గ్రేవీ తయారీ విధానం చూద్దాం. అందరికీ నమస్కారం అండి. స్టవ్ మీద కడాయి పెట్టి దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేడైన తర్వాత ఒక పావు కప్పు రిఫైండ్ ఆయిల్ వేసి, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 6 యాలకులు, ఒక అనాస పువ్వు పెద్దది, చిన్న ముక్క జాజికాయ, ఒక 3 రెండించుల చొప్పున దాల్చిన చెక్క ముక్కలు, అలానే ఒక చిన్న పువ్వు జాపత్రి, లవంగాలు ఒక 10, ఒక స్పూన్ మిరియాలు వేసుకుని వీటన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుందాం. వేగిన మసాలాలు మంచి వాసన వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలన్నిటినీ వేసి ఒక్కసారి ఈ మసాలా నూనెలో కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన తర్వాత దీనిలో గుప్పుడంత జీడిపప్పు, ఒక 3 ఇంచులు పొట్టు తీసిన అల్లం ముక్కలు, 2 స్పూన్లు పుచ్చగింజలు లేకపోతే గసగసాలు కానీ నువ్వులు కానీ ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి. వేసి వీటన్నింటినీ ఒకసారి కలుపుకుందాం. ఇదంతా లో ఫ్లేమ్లోనే జరగాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకుందాం. వీటిని కూడా బాగా కలుపుదాం. ఇలా మొత్తం అన్నింటినీ బాగా కలిపి గ్రేవీకి కావలసిన మసాలా అంతకి సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. ఇలా మగ్గటానికి ఒక 10 నిమిషాలు పట్టిందండి. లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కనుక బాగా మగ్గింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని మనం మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొత్తగా ఛానల్ చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దండి. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మగ్గి చల్లారిన టమాటో ముక్కలన్నిటిని మిక్సీ జార్లో వేసుకుందాం. మొత్తం టమాటో మసాలా మొత్తం వేసేసుకున్నామండి. మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. తయారైన పేస్టు మొత్తం ఒక్క మసాలా దినుసు కూడా లేకుండా గ్రైండ్ అయిపోయినాయండి. ఇక వీటిని మరొకసారి మళ్ళీ ఉడికించుకోవాలి నూనెలో. స్టవ్ మీద అదే కడాయి పెట్టి ఒక అరకప్పు నూనె వేసి, ఈసారి ఫ్లేమ్ కూడా లోనే పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుని వీటన్నింటినీ వెంటనే కలుపుకుందామండి. కారం తొందరగా మాడిపోద్ది కనుక బాగా కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ మొత్తం వేసుకుని
ఒక 15 నిమిషాల పాటు మీడియం టు లోలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకుందామండి, దగ్గరగా అయ్యే వరకు. ఇలా 15 నిమిషాలకి బాగా దగ్గరైన ఈ గ్రేవీనికి ఇప్పుడు మనం ఫ్లేమ్ అంతా లోలో పెట్టుకొని నూనె అంతా పైకి తేలే వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం. కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి లేని వంటలు తినకపోవడానికి ఆధ్యాత్మిక ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. ఆహారాన్ని 3 రకాలుగా విభజిస్తారు: సాత్వికం, రాజసం, తామసం. తామసిక స్వభావం కలిగిన ఉల్లి వెల్లుల్లిలో ఉష్ణం చేసే గుణం కలిగి ఉంటుంది. ఇది ఉపవాసం చేసే భక్తుల శరీర ఆరోగ్యానికి కూడా మంచిది కాదని ఉల్లి వెల్లుల్లి లేని వంటలు వాడుతూ ఉంటారండి. అలానే బద్ధకం, కోరికలను కలిగించి ఏకాగ్రతను లేకపోవడం చేసే ఉష్ణ స్వభావం కలిగిన ఉల్లి వెల్లుల్లిని అందుకే కార్తీక మాసంలో వాడరండి. ఇక గ్రేవీలోంచి నూనె నెమ్మదిగా బయటకు వస్తుందండి. కలుపుకుంటూనే ఉందాము నూనె అంతా బయటకు వచ్చే వరకు. ఇలా బాగా కలిసి నూనె బయటకు వచ్చిన ఈ గ్రేవీ ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. మొత్తం ఈ గ్రేవీ తయారవటానికి 25 నిమిషాలు పట్టిందండి. మనం దీన్ని ఇప్పుడు ఇక ఒక 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది. ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఈ గ్రేవీ చాలా యూజ్ అవుతుందండి. ఇలా ఈ తయారైన ఈ గ్రేవీనికి ఇప్పుడు మనం చల్లారడానికి ఒక బౌల్లో వేసి పెట్టుకుందాం. అలానే ఈ గ్రేవీతో తయారైన ఒక కూర తయారు చేసి చూపిస్తానండి. ఒక 2 అరటికాయలని ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని స్టవ్ మీద కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె బాగా కాగిన తర్వాత ఈ అరటికాయ ముక్కలు వేసుకుని ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఇలానే బంగాళదుంప, బెండ దొండ ఫ్రైల్లోని, బిర్యానీల్లో కూడా చాలా బాగుంటుందండి ఈ గ్రేవీ. ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని అనుకుంటారు. ఇప్పుడు బాగా వేగిన ఈ అరటికాయ ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ టమాటో గ్రేవీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం. మనం ఫ్రై కావాలనుకుంటే ఇలాగే కలుపుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకున్న తర్వాత తీసుకోండి. కానీ ఇప్పుడు గ్రేవీ కావాలనుకుంటే ఒక పావు కప్పు నీరు వేసుకుని కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 2 నిమిషాలకి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి ఏ అరటికాయ కూర రెడీ అయింది. ఉప్పు చెక్ చేసుకుంటే సరిపోలేదు కనుక కొద్దిగా కలుపుకుందాము. ఈ కలిపిన దాన్ని వేడి వేడి అన్నం, చపాతీల్లోకి చాలా చాలా బాగుండే ఈ అరటికాయ కూర, అలానే మిగిలిన కూరలకు కూడా ఈ పేస్ట్ ఈ కార్తీక మాసంలో వేసుకుని రుచి చూడండి. అలా తయారైన దాన్ని ఇప్పుడు ఇక చల్లారిపోయింది. ఒక గాజు సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. తడి లేని స్పూన్ తోటి అలానే పొడిగా ఎండలో బాగా ఆరిన గాజు సీసాలో పెట్టుకుంటే ఒక 10 రోజుల పాటు కూరల్లో వాడుకోవచ్చండి. మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వచ్చే స్పైసెస్తో కూడిన వాసన ఈ గ్రేవీ చేసుకుంటే కూడా వస్తుందండి. అంత మంచి రుచికరమైన ఈ గ్రేవీని తప్పకుండా తయారు చేసుకోండి. అలానే ఈ కార్తీక మాసంలోని అందరికీ తయారు చేసి రుచి చూపించండి. నచ్చినట్లయితే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంక ఇప్పుడు మనం మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఉల్లి వెల్లుల్లి లేని ఈ మసాలా గ్రేవీ మీ అందరికీ నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోవద్దు.